అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక అభ్యాసం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ఫాస్ట్ లైఫ్ కోసం మన పాత జ్ఞానం నుండి ఒక చిన్న ఆచరణని ఎలా మన జీవితంలో భాగం చేసుకోవాలో చూద్దాం. కానీ మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది కదా, ఈ బిజీ లైఫ్లో మన పాత సంప్రదాయాలకి టైం ఎక్కడిది? ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వాలనుంటుంది, కాని టైముండదు. మరి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పురాతన ఆచారాలకు అసలు చోటుందా? దీనికి సమాధానం వెతుకుదాం రండి. సరే, అసలు విషయానికి వస్తే ప్రాచీన ఆచారాలు మన మోడర్న్ లైఫ్. ముందుగా పూజ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. పూజ అంటే దేవుడిని మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్గా పిలిచి వాళ్లకు సేవ చేయడం లాంటిది. ఇది ఏదో మొక్కుబడిగా చేసే పని కాదు. దేవుడి మీద మనకున్న ప్రేమను, భక్తిని చూపించే ఒక అందమైన పద్ధతి. దీన్ని ఇంకాస్త లోతుగా చూద్దామా? మన ట్రెడిషనల్ పూజను షోడశోపచార పూజ అంటారు. అంటే 16 రకాల సేవలనమాట. ఇక్కడ చూడండి, ఆవాహన అంటే దేవతను పిలవడం, తర్వాత ఆసనమివ్వడం, పాద్యం అంటే పాదాలు కడగడం, తర్వాత ధూపం, దీపం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 16 స్టెప్స్ ఉంటాయి. వినడానికే చాలా అందంగా, డీప్గా ఉంది కదూ. కాని నిజంగా చెప్పాలంటే మన బిజీ లైఫ్లో ఇంత సమయం ఉంటుందా? అయితే అసలు పాయింట్ ఏంటంటే, దేవుడి మీద భక్తి చూపించడానికి ఇంత పెద్ద ప్రాసెస్ నిజంగా అవసరమా? లేదా దీన్ని సింపుల్గా చేసే మార్గమేదైనా ఉందా? ఇక్కడే మన అసలు కథ మొదలవుతుంది. హిందూ సంప్రదాయంలో ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి. వారంలో ప్రతిరోజూ ఒక స్పెసిఫిక్ దేవుడికి డెడికేట్ చేశారు. దీనివల్ల మన డైలీ లైఫ్లో స్పిరిచువాలిటీని ఒక సిస్టమాటిక్ పద్ధతిలో చేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి, ఇలా ప్రతిరోజూ స్పెషల్ అన్నమాట. అయితే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? శుక్రవారం. ఆ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేకం. అవును, శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి. భౌతిక సంపదే కాదు, ఆధ్యాత్మిక సంపదను కూడా ఇచ్చే తల్లి. అందుకే ఈ రోజు మన విశ్లేషణ మొత్తం ఆ రోజు మనం కేవలం ఒక్క నిమిషంలో చేసుకోగల ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రిచువల్ గురించే. సరే, మరి ఆ సింపుల్ రిచువల్ ఏంటి? దానిని 3 ముఖ్యమైన భాగాలుగా విడదీసి చూద్దాం. అవే దీపం, లక్ష్మీదేవి, ఇంకా భక్తి. మొదటిది దీపం. దీపం వెలిగించటమంటే జస్ట్ లైట్ వేయడం కాదు, అస్సలు కాదు. అది పంచభూతాలకు, అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, వీటన్నిటికీ సింబల్. అన్నిటికన్నా ముఖ్యంగా మన లోపల ఉన్న అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగునిచ్చే ఇన్నర్ లైట్కేది ప్రతీక. నెక్స్ట్, లక్ష్మీదేవి. ఆమె కేవలం డబ్బుకి దేవత మాత్రమే కాదు. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి, ఆయన భార్య. అంటే శుభానికి, సంపూర్ణతకు ఆమె ఒక సింబల్. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది. లక్ష్మీదేవిని ఎప్పుడూ ఒంటరిగా పూజించరు, విష్ణువుతో కలిపే పూజిస్తారు. అందుకే శాస్త్రంలో విష్ణుం వినా లక్ష్మీహిన్ నైవ పూజ్యతే అని అంటారు. అంటే ఆయన్ని వదిలి ఆమెకు పూజ లేదు. ఈ పాయింట్ మన ఆచారానికి చాలా డీప్ మీనింగ్ ఇస్తుంది. ఇక మూడోది, అన్నిటికన్నా ముఖ్యమైనది భక్తి. అసలు భక్తి అంటే ఏంటి? ఏదో మెకానికల్గా చేసే పని కాదు. నాకిది కావాలి, అది కావాలి అని ఏమీ కోరుకోకుండా ఒక స్వచ్ఛమైన మనస్సుతో, ప్రేమతో చేసేదే నిజమైన భక్తి. లక్ష్మీ స్తుతి లాంటి స్తోత్రాలు వింటాం కదా, అవి మనలో ఆ భక్తి ఫీలింగ్ను పెంచడానికే. అవి కేవలం మాటలు కాదు, మన డెడికేషన్ని ఎక్స్ప్రెస్ చేసే పవర్ఫుల్ టూల్స్ అనమాట. మొత్తం చదవకపోయినా దాని సారాంశం ఒకటే, ఏమీ ఆశించకుండా మనసుని దేవుడి మీద పెట్టడం. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అదే సంకల్ప శక్తి. అంటే ఒక పెద్ద పూజకు కావలసిన వస్తువులకు, మనసులో ఉండే ఒక సింపుల్ ఇంటెన్షన్కు మధ్య తేడా ఏంటో చూద్దాం. ఉదాహరణకి, ఒక వరలక్ష్మి వ్రతం చెయ్యాలనుకోండి. దానికి కావలసిన సామాగ్రి లిస్ట్ చూడండి. వరలక్ష్మి విగ్రహం, పసుపు, కుంకుమ, కర్పూరం, కలశం, కొబ్బరికాయలు. అబ్బో, లిస్టు చాలా పెద్దది. ఇదంతా ఎందుకంటే ఒక ఫార్మల్ పూజలో ఎంత మెటీరియల్ ఇన్వాల్వ్ అవుతుందో చూపించడానికి. ఈ స్లైడ్ చూడండి, మొత్తం సారాంశం ఇక్కడే ఉంది. ఒకవైపు పెద్ద పూజ, దానికి బోలెడన్ని వస్తువులు, చాలా టైం పడుతుంది. మరోవైపు మన సింపుల్ రిచువల్, ఒకే ఒక్క దీపం, ఒకే ఒక్క నిమిషం.
ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎలా చేస్తున్నామన్నది కాదు, ఎందుకు చేస్తున్నామన్నదే ముఖ్యం. సో, చివరిగా మనం ఏమర్థం చేసుకోవాలి? మనం మాట్లాడుకున్నది కేవలం ఒక దీపం వెలిగించటం గురించి కాదు. దాని వెనుక ఉన్న మీనింగ్ చాలా పెద్దది. అసలైన కీ పాయింట్ ఇదే. మీరు ఆ 16 స్టెప్సున్న షోడశోపచార పూజ చెయ్యలేకపోయినా పర్వాలేదు, కాని మీరు చేసేది ఎంత చిన్నదైనా సరే దాన్ని పూర్తి భక్తితో, శ్రద్ధతో చేస్తే చాలు. దాని బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయి. మనసులో ఉండే నిజాయితీకే అసలైన విలువ. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనం నేర్చుకున్న ఈ సింపుల్ ప్రిన్సిపుల్ని మన లైఫ్కి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది? మన వారంలోకి ఇంకొంచెం పాజిటివిటీని, వెలుగును తీసుకురావడానికి మనం ఎలాంటి చిన్న కానీ మీనింగ్ఫుల్ యాక్షన్ స్టార్ట్ చేయొచ్చు? దీని గురించి ఆలోచించండి.